మరి ఇది సరైన సందర్భం. మనము స్థానికుల సంస్థలతో పాటు బీసీలకి 42% అనేది విద్యాపరంగా, ఉద్యోగపరంగా, అదేవిధంగా చట్టసభల్లో కూడా రిజర్వేషన్ని సాధించుకోవడానికి మరి ఇప్పుడు వచ్చిన మూమెంటు అన్ని సబండ వర్గాలు ఏ విధంగా అయితే పాల్గొని తెలంగాణని సాధించుకున్నాయో అదేవిధంగా మరి బీసీల రిజర్వేషన్ కోసం అన్ని వర్గాలు కలిసొచ్చి మరి అన్ని కులాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ కలిసి పోరాడితే తప్ప మనం ఈ 42 రిజర్వేషన్ అనేది విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయం పరంగా సాధించుకోలేమనే అంశాన్ని నేను ఈ సందర్భంగా చెప్పదలిచిన. అదేవిధంగా 1955లో ఆనాటి గవర్నమెంటు, జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంటు కాకా కలేకర్ కమిటీని నియమించి మరి సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా బీసీల హక్కుల పరిరక్షణ కోసం అధ్యయనం చేయమని కమిషన్ నియమించింది. ఆ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం మరి ఆనాడు బీసీలలో ఉపకులాలు సుమారుగా 2300 ఉపకులాలు ఉన్నాయని నివేదించింది. మరి అలాంటి కమిషన్ నివేదికను ఆధారం చేసుకొని 1977లో మొరార్జీ దేశాయ్ గవర్నమెంటు మరి బీసీలకి రిజర్వేషన్ ఇవ్వటం కోసం 77లో ఏర్పడిన మొరార్జీ దేశాయ్ గవర్నమెంటు మరి జాతీయంగా బీపీ మండల్ కమిషన్ని నియమించింది 78లో. మరి ఆ కమిషన్ నియమించిన తర్వాత ఆ కమిషన్ సూచించిన మేరకు కేంద్ర స్థాయిలో మనకి ఉద్యోగాల్లో 27% అవకాశం కల్పించాలని చెప్పి నివేదిక ఇచ్చింది మరి బీపీ మండల్ కమిషన్. ఆ బీపీ మండల్ కమిషన్ ప్రకారం మరి బీసీలలో ఉపకులాలు 2300 నుంచి సుమారుగా 3000 వరకు ఉండొచ్చు అని చెప్పి ఆనాడే మరి కమిషన్ నివేదిక ఇచ్చింది. మరి అన్ఫార్చునేట్లీ జనతా ప్రభుత్వం పడిపోవడంతో 1990లో విపి సింగ్ గవర్నమెంటు మరి బీపీ మండల్ యొక్క నివేదిక ప్రకారం 27% కేంద్ర ప్రభుత్వాలలో ఉద్యోగాల్లో మనకి అవకాశాలు కల్పిస్తూ మరి విపి సింగ్ గవర్నమెంటు నిర్ణయం తీసుకుంది. మరి మనం చూస్తున్న మిత్రులారా, అగ్రవర్ణాలు తెలంగాణ రాష్ట్రంలో మనం ఫైట్ చేసేటప్పుడు 1.5, 3.3% అని, 6% అని టోటల్గా చెప్పుకునేవాళ్ళం. మరి ఈరోజు వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కోటా కోసం మరి ఈడబ్ల్యూఎస్ కోటాన్ని మరి ఆ రిజర్వేషన్ని మరి నిలబెట్టుకోవడం కోసం మొన్న జరిపిన లెక్కల్లో 16%గా చూపించడం జరిగింది. మరి 2017లో బీజేపీ గవర్నమెంట్ వేసిన రామ్నాథ్ కోవింద్ కమిషన్ ప్రకారం మరి 5400 ఉపసంఘాలు ఉన్నాయని చెప్పి మరి నివేదిక ఇవ్వడం జరిగింది. మరి అంత జనాభా ఉన్న బీసీలకు మన ఆ రోజు ఆ లెక్కల ప్రకారం అంత ఉందని చెప్పుకుంటున్న బీసీలు మరి ఇవాళ అగ్రవర్ణాలు 16% పెరిగితే మన జనాభా ఎంత పెరిగి ఉంటుంది? అది ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మన జనాభా ఎంత పెరిగి ఉంటుంది? మరి మన జనాభా ప్రకారం మనం ఎంత ఉన్నామో మనకి అంత రిజర్వేషన్ కావాలి. మన జనాభా ఎంత ఉందో మనకి అంత రిజర్వేషన్ కావాలి. చట్టసభల్లో 42% ఇవ్వవలసిందే. అది న్యాయపరమైన హక్కే, రాజ్యాంగ హక్కే. ఎందుకంటే స్వాతంత్రం పూర్వము బీసీల యొక్క సర్వే అన్నది నిజంగా జరగలేదు. ఒకవేళ జరిగినా దాన్ని దాచిపెట్టి తొక్కిపెట్టడం జరిగింది. అంటే ఆనాడు భూములు అడవులలో ఉన్న గొలుసులు సర్వే చేస్తే ఎకరం ఉన్నది, అలా అడవులు సాగు చేస్తే ఎకరం 10 గుంటలు వస్తుంది. అదేవిధంగా బీసీల యొక్క సర్వే కూడా సరిగా జరగలే ఆనాడు స్వాతంత్రం పూర్వం. అయితే దీంతో పాటుగా ఎస్సీ ఎస్టీ మాదిరిగానే బీసీ సబ్ ప్లాన్ కూడా వీళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయలేదు. బీసీ సబ్ ప్లాన్ కనుక ఇంప్లిమెంటేషన్ చేస్తే బీసీకి ఎదురు శక్తే లేకుండా పోతుందని వాళ్ళు బీసీ సబ్ ప్లాన్ను ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయలేదు. బీసీ సబ్ ప్లాన్ కనుక ఒకవేళ ఇంప్లిమెంట్ చేసినట్టయితే విద్యా ఉద్యోగాల్లో అన్నింటిలో యొక్క బీసీల యొక్క న్యాయపరమైన హక్కులు వర్తిస్తాయి. అందుకే బీసీ సబ్ ప్లాన్ చేయవలసిందే. ఆ తర్వాత చట్టసభల్లో ఉన్న 60% యొక్క జనాభాకు ఇలా 42% అంటే భారత రాజ్యాంగం ప్రకారం ఈక్వల్ ఫండమెంటల్ రైట్స్ అంటున్నాము, ఈక్వల్ అంటున్నాం.
ఈక్వాలిటీ అంటున్నాం. మరి వేర్ ఇస్ ది ఈక్వాలిటీ? 60% ఉన్న దానికి 42% ఇవ్వవలసింది. అందుకే చట్టసభలకు చూస్తూ ఊరుకుందమా పీడిత జాతి పవితకు పునాదులు వేద్దామన్నాడు బహుజన బాంధవ అంబేద్కర, బహుజన బాంధవ మహాత్మా జ్యోతిరావు పూలే. చూస్తూ ఊరుకుందమా పీడిత జాతి పవితకు పునాదులు వేద్దామా. రాజ్యాంగాన్ని సవరించి అయినా, చట్టసభలు సవరించి అయినా బీసీలకు 42% చట్టసభల్లో రిజర్వేషన్ చేయవలసిందే. చూస్తూ ఊరుకుందమా పీడిత జాతి పవితకు పునాదులు వేద్దాము. మహనీయుల ఆశయాలను సాధిద్దాం, మహనీయుల ఆశయాలను వర్ధిల్లాలి. ఎస్సీ బీసీల ఐక్యత. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ అనే అంశం మీద ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి విద్యార్థి ఉద్యమకారులందరూ కూడా ఉద్యమ నమస్కారాలు. ఏదైతే రాజ్యాంగం ప్రకారం బడుగు బలహీన వర్గాలకు రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి రిజర్వేషన్లకు ఖచ్చితంగా గిరిజనులుగా, ఈ భూమి పుత్రులుగా, ఈ మట్టి బిడ్డలుగా మీతోని ఎప్పటికీ అండగా ఉంటామని తెలియజేస్తూ, వాస్తవానికి ఇవాళ ఈడబ్ల్యూఎస్ అనే రిజర్వేషన్ వల్ల ఎక్కువ నష్టపోయింది బీసీ వర్గాలు. ఇవాళ ఏ కమిషన్ లేకుండా, ఏ సెన్సెస్ లేకుండా రాత్రికి రాత్రే జీవో ఇవాళ పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసి ఇవాళ ఏ రాష్ట్రంలో ఎంత జనాభా ఉన్నది, వాళ్ళ పేదరికం మీద కూడా ఎలాంటి స్టడీ లేకుండా 10% రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఈ దేశంలో. మరి 56% ఉన్నటువంటి బీసీలకి 42% రిజర్వేషన్ అడుగుతుంటే మరి ఎందుకు ఇంత నొప్పి అవుతుందో అర్థం కావట్లేదు. అదేవిధంగా మిత్రులారా, ఇలా 9వ షెడ్యూల్ అనేటువంటి అమెండ్మెంట్ జరగాలంటే అది పార్లమెంట్ పరిధి ఉన్నది, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ మనకు నష్టం చేస్తున్నది, ఇవాళ ఈ రిజర్వేషన్ అడ్డుకుంటున్నది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ. ఇది మనం అర్థం చేసుకున్నట్టు అవసరం ఉన్నది. మీరు ఒకసారి గమనించండి, ఏదైతే 42% కోసము ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు ఏకగ్రీవ తీర్మానంకి మేము కూడా అందరం సపోర్ట్ చేస్తామని అన్ని పార్టీలు ప్రకటించినా మరి బయటకు వచ్చి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అధ్యక్షుడు మాట్లాడతాడు, దాంట్లో ముస్లిం బీసీని కలిపి కాబట్టి మేము దానికి వ్యతిరేకము, ఇవాళ మేము దానికి సమర్థించము, గవర్నర్ దగ్గర కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దగ్గర మేము దాన్ని ఆపుతామని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి. వచ్చినటువంటి అన్ని విద్యార్థి సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరున పీడిఎస్యు ఉద్యమాభివందనాలు. చరిత్ర పొడవునా బీసీ వాదం దశాబ్దాలుగా శాంతియుతంగా తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి బీసీ ఉద్యమాన్ని ఒక అలజడి ఉద్యమంగా చిత్రీకరించి పాలక వర్గాలు అణచివేస్తూ ఉన్నారు. మాటల్లో మాత్రం పాలక వర్గాలు రాజ్యాధికారం, సామాజిక న్యాయం అంటూ ఉన్నారు. ఒళ్ళు నిండా కులతత్వం, కుల దురహంకారంతో నిండిపోతూ ఉన్నారు. బీసీల ప్రయోజనాలను, మానవీయతను మొత్తం కూడా దోచుకుంటూ ఐకమత్యత లేకుండా పాలక వర్గాలు కుట్ర చేస్తూ ఉన్నారు. దాంతో పాటుగా బీసీ కులాలను వేరే సమూహాలకు శత్రువులుగా పాలక వర్గాలు సృష్టిస్తూ ఉన్నాయి. ఇక్కడ మా ప్రొఫెసర్ కూడా ఉన్నాడు. ప్రొఫెసర్స్ ఎందుకంటే బీసీ ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో ఒక తీవ్ర స్థాయికి పాకింది కాబట్టి నీళ్ళేవి పాల్లేవి అనేటువంటి వివరించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రొఫెసర్స్ పైన ఉంది. అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్ బిల్లు ఎందుకు అమలు అవ్వట్లేదు అనేటువంటి విషయం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మీ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా నిర్వహించేటువంటి బీసీ ఉద్యమం దేశానికి దిక్సూచిగా కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, సభకి అధ్యక్షత వహించినటువంటి నిచ్చెన రమేష్ ముదిరాజు గారు, అదేవిధంగా సాంశివగౌడ్ గారు, అదేవిధంగా నా తోటి సహచర మిత్రులు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అదేవిధంగా బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడంలో రాష్ట్రంలో చైతన్యం కలిగినటువంటి విద్యార్థి నేతల, నాకన్నా పెద్దవాళ్ళు, నాకన్నా చిన్నవాళ్ళు చాలామందికి ఉన్నారు కాబట్టి వారందరికి కూడా వివిధ రాజకీయ పార్టీల్లో పనిచేస్తున్నటువంటి విద్యార్థి నాయకులకి, అదేవిధంగా కొంతమంది ఇక్కడ ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్స్గా నాన్ టీచింగ్ పనిచేస్తున్నటువంటి అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనం చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే, గతంలో
ఒక 3 దశల్లో బీసీ రిజర్వేషన్ సంబంధించి 3 రాష్ట్రాల్లో కేసులు నడిచినాయి. ఆ కేసులు నడిచినటువంటి సందర్భం వేరు, తెలంగాణ రాష్ట్రం జరిగిన సందర్భం వేరు. 1,80,000 మంది ఉద్యోగుల్ని దీంట్లో భాగస్వాములు చేసి పూర్తి స్థాయిలో డాటా సేకరించి 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు చర్చించడానికి కారకులైనటువంటి ఒక పార్టీ. దాన్ని విమర్శిద్దామా? 2018లో ఒక క్యాబ్ సిస్టమ్ పెట్టి 50% రిజర్వేషన్ దాటకూడదని చెప్పని అసెంబ్లీలో చట్టం చేసినటువంటి ఆ పార్టీని విమర్శిద్దామా? అసలు ఎంతకి కారణమైనటువంటి పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసి జీవో నెంబర్ 9 ఇంప్లిమెంట్ చేసి దీన్ని చట్టం చేసి ఇంప్లిమెంట్ చేసినటువంటి ఆ పార్టీని విమర్శిద్దామా? ఇవి 3 కూడా ఏందనేది సమాజం గమనించాలి. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం మనం అంతా పోరాటం చేసినాం. కానీ 60% ఉన్న బీసీలు సబ్బండ వర్గాలు మనం గొంతెత్తి కలమెత్తి జైలు పాలే జీవితలాగం చేసుకొని 1200 మంది చనిపోతే దాంట్లో దాదాపుగా 1100 మంది బీసీలు చనిపోయారు. దాంట్లో భాగస్వామ్యాన్ని కలిగితే ఎక్కడైనా భాగస్వామ్యానికి లేదు. ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో 60% ఉన్న బీసీలు ముందు వరుసలు పడి జైలుకు పోయి ఉద్యమం చేస్తే ఆ ఫలితం మనకు వచ్చిందా? 5% కూడా మనకి రాలేదు. ఈ గ్లోబలైజేషన్లో ప్రపంచమే కుగ్రామైనటువంటి సందర్భంలో మనలో మార్పు రావాలి. ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రపంచంలో ఎక్కడ జరిగిన విధంగా ఒక జెండా లేకుండా ఎజెండా లేకుండా ఒకే ఒక్క పిలుపుతోటి తెలంగాణ రాష్ట్రం కోసం డిసెంబర్ 9, 2009లో పిలిపిస్తే ఇదే ఆర్ట్స్ కాలేజ్ వేదిక కనీవిని రీతిలో ఒక పెద్ద మహాసంగ్రామం జరిగింది. కారణం మనమే. మన శక్తిని మనం ఉపయోగించుకోవట్లేదు, మన శక్తిని మనం కోల్పోతున్నాం. మన రాజకీయ పార్టీలో మనకి ప్రాధాన్యత ఉందా అంటే అది ఒక ప్రశ్నగానే మిగిలిపోతుంది తప్ప, అధికారం ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు మనంతా ఆ పార్టీ అధికారం లేడానికి మనంతా కుక్క లెక్క మనం కాపలా కాసి ఈ పార్టీని బతికించుకొని మనం పోరాటం చేస్తుంటే, అదే రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మనం అధికారంలో ఉన్నటువంటి అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు పరిపాలన వాళ్ళు ఫైట్ చేస్తుంటే, అధికారం వచ్చిన తర్వాత రెడ్లు కమ్మలు వెలమలు వాళ్ళంతా కూడా ఆ అధికారం అనుభవిస్తున్నారు. ఇదంతా మనం గమనించాలి. ఒక 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ కాదు, అసలు మూలాలు కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరము ఉంది. బలోపేతం చేయాలి. అది ఓయూబీసీ జేఏసీ అయితేనే మనం అనుకున్న లక్ష్యాన్ని తప్పకుండా నెరవేర్చే దిశగా ముందుకు పోతుంటుంది. ప్రధానంగా ఇప్పటికి కూడా మన వాళ్ళకు బీసీ అనే దాని మీద కూడా చాలామంది క్లారిటీ లేదు. బీసీ అంటే ఏదేదో పేర్లు, డెఫినేషన్స్, బీసీ కులాలు, తరగతులు అది ఇదని చెప్తున్నారు. యాక్చువల్గా అడాల్ఫ్ లూయిస్ అని చెప్పి ఒక సామాజికవేత్త ఏం చెప్పిండంటే, బీసీ అంటే బుల్లకు క్యాపిటలిస్టులు అని చెప్పిండ్రు. అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థని బుల్లకు క్యాపిటలిజం అని చెప్పిండ్రు. అంటే బుల్లకు క్యాపిటలిజం అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్, సెల్ఫ్ ఇన్వెస్టెడ్, నో ఇన్వెస్టర్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. అంటే మనం స్వయంగా మనమే ఉపాధిని సృష్టించుకొని, మనమే ఆర్థిక వనరులు సృష్టించుకొని, మళ్ళీ మన కోసం మనమే పెట్టుబడులు పెట్టుకొని, బయట నుంచి ఎవరి నుంచి పెట్టుబడులు తేకోకుండా మళ్ళీ ప్రభుత్వానికి పన్నులు కట్టి ప్రభుత్వ వ్యవస్థను నిలబెట్టినటువంటి సిస్టమ్ మంది. అందుకని మనని బుల్లకు క్యాపిటలిస్టులు అని మాట్లాడతారు. అదే బీసీ అంటే చాలామంది వేరే రకరకాల పదాలు మాట్లాడుతూ ఉంటారు. ఇది నేను చెప్తుంది కాదు, ఇంటర్నేషనల్ సోషియాలజిస్ట్ చెప్పినటువంటి అంశం. ఇది తెలుగు అకాడమీలో కూడా ప్రింట్ అయింది, చాలామంది చూడొచ్చు. అటువంటి పరిస్థితుల్లో మరి ఇంత బలమైనటువంటి మనం ఇలా రిజర్వేషన్ల కోసమో అవకాశాల కోసం ఎదురు చూసే దుస్థితికి దిగజారడం వెనక జరిగినటువంటి రాజకీయ కుట్రలు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మన మండల్ కమిషన్ టైంలో కూడా బీసీలని 34 సీరియల్లో చెప్పిండ్రు. కనీసం బీసీలని బ్యాక్వర్డ్ కులాలని చెప్పమని చెప్పిండ్రు. బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని, క్లాసెస్ అనబాకండి,
కనీసం క్యాస్ట్ అనండి, ఇప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ అంటున్నాం, షెడ్యూల్ వాళ్ళని అంటున్నప్పుడు మనం కూడా షెడ్యూల్ లాగానే బీసీ క్యాస్ట్ అని చెప్పాలి. ఈ క్లాసెస్ అనే పదం వాడొద్దని మండల కమిషన్ తీర్మానంలో కూడా ఒకటి ఇచ్చారు. అయినా ఇప్పటికే అంటే మనకు సంబంధించిన ఏ అంశం వచ్చినా మనది అవాయిడ్ చేయబడుతుంది. ఇక రిజర్వేషన్ విషయానికి వస్తే ఇప్పుడు మనం పోరాటం 3 రకాల రిజర్వేషన్స్ మీద పోరాటం చేస్తూ ఉన్నాం. ఒకటి ఏంటంటే విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్. 90లో ఉద్యమం స్టార్ట్ అయింది, ఆ పోరాటం అక్కడనే ఆగిపోయింది. తర్వాత మళ్ళీ ఒక 20-30 ఏళ్ళ తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థల రిజర్వేషన్ అని వచ్చింది. మరి ఇది ఎన్ని సంవత్సరాలు నడుస్తుందో తెలియదు. మళ్ళీ దీని తర్వాత మళ్ళా మనం చేస్తామో లేదో తెలియదు, మన పిల్లలు మనవాళ్ళు మళ్ళీ మాకు చట్టసభల్లో అవకాశాలు ఇవ్వండి అని మళ్ళీ ఒక రిజర్వేషన్ కోసం పోరాడాలి. ఇది ఎక్కడి దారుణం? ఇచ్చే రిజర్వేషన్ ఏదో చట్టసభల్లో ఇచ్చి అన్ని అవకాశాలు కల్పిస్తే, ఇప్పుడు ఎస్సీలు ఉన్నారు, ఒకటే రిజర్వేషన్, చట్టసభలో అదే ఉంటుంది, స్థానిక సంస్థలు అదే ఉంటుంది, విద్యా సంస్థ ఉద్యోగాలు అదే అవకాశం ఉంది. మరి బీసీల కాడికి వచ్చేటప్పుడు ఇన్ని ముక్కలు చేసి మనల్ని పోరాటం చేసే దుస్థితికి ఎందుకు దిగదాస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మనకు చట్టసభల్లో అవకాశాలు ఇప్పుడు ఏడున్నారు. ఎంతమంది సర్పంచులు పోటీ చేస్తారో చేతులు ఎత్తండి. మనం 42% కోసం పోరాడుతున్నాం. ఎంతమంది సర్పంచులు పోటీ చేస్తారు? ఎవరు లేరు. మరి ఎవరి కోసం పోరాడుతున్నాం? ఎవరి కోసం పోరాడుతున్నాం? చట్టసభల్లో అవకాశం వస్తే నువ్వు ఎమ్మెల్యే అయితే నీ చేతిలోనే సర్పంచులు ఎవరికి ఇవ్వాలో డిసైడ్ కాబడుతుంది. ఈ 42% రిజర్వేషన్ కంటే కూడా చట్టసభల్లో మా వాటా ఏందో తేల్చండి అని చెప్పి మనం యుద్ధం చేస్తే అది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జరగాలి. కొంతమంది గుడ్డిగా పోతా ఉన్నారు రకరకాల కారణాలతో. అది కాదు, ఇక్కడ అధ్యయనం జరగాలి. బీసీ అనే భావజాలం మీద అధ్యయనం జరగలేదు. కేవలం తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా నేను చెప్పిన, తెలంగాణ ఉద్యమంతో బీసీ ఉద్యమం బలోపేతం కావాలని చెప్పినాం. కానీ కేవలం ఒక హనుమంతరావు, మల్లేష్ అన్నది ఇటువంటి వాళ్ళు మాత్రమే బీసీ జేఏసీ, తెలంగాణలో బీసీ జేఏసీ అనుకుంటా తిరిగినారు తప్ప ఇంకెవ్వరు కూడా ఆ పదాన్ని వాడలేదు. కానీ ఇది మనం నష్టాన్ని అనుభవించబోతా ఉన్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి. నేను ఒక్కటే మాట మిమ్మల్ని అడుగుతా ఉన్నా, అయ్యా ఈ బీసీల కోసం, తెలంగాణ కోసం తొలి అమరుడికి ఒక బీసీ బిడ్డ అయిండు. మరి తొలి అమరుడు బీసీ బిడ్డ అయినప్పుడు తొలి ముఖ్యమంత్రి బీసీ ఎందుకు కాలేదని నేను అడుగుతా ఉన్నా. చూడండి ఎంత ఘోరం. అమరత్వం మనది, అవకాశాలు వాళ్ళవి. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇంకా దాని మీద డీటెయిల్గా పోవాలంటే చాలా ఉన్నాయి. ఎవరెవరు భారత స్వతంత్రాన్ని ముందు నుంచి తర్వాత ఎంత జరిగిందో త్వరలో అక్కడ టెంట్ పెడదాము. టెంట్ పెట్టి ఇటువంటి మేధావులు ఇక మా అందరితో మాట్లాడే కంటే మా రామ సార్ ఉన్నారు, మా నాగేశ్వరరావు ఉన్నారు, దాని మీద సమగ్రంగా అవగాహన కలిగినటువంటి వాళ్ళు. ఏదన్నా రాజకీయాల జోలికి పోవాలనుకుంటే ఇప్పుడున్నటువంటి దాంట్లో కూడా అసలు రాజ్యాంగంలోనే 50% మాత్రమే ఇవ్వాలనే పదం ఎక్కడా లేదు రాజ్యాంగంలో. ఎంతైనా అవకాశాలను పరిస్థితుల్ని బట్టి ఇచ్చుకోవచ్చు. మన సమాఖ్య వ్యవస్థ. ఇక్కడ ఉన్నటువంటి 42% రిజర్వేషన్ అనేది రాష్ట్ర జాబితాలోని అంశం. దీన్ని రాష్ట్రపతికి పంపాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే పంచాయతీరాజ్ యాక్ట్ 2018ని సవరించినాడు. ఆ రోజు 50% దాటొద్దు, బీసీల గొంతుకు ఉరిగొట్టండి అని చెప్పి ఆ రోజు చట్టం చేసినాడు. దాని మీద మొదటి సంతకం పెట్టింది గవర్నర్ తప్ప రాష్ట్రపతి కాదు. రాష్ట్రపతికి అడిగి పంపలేదు. మరి ఇలా మాకు అవకాశం కల్పించండి అన్నదానికి గవర్నర్ సంతకం పెట్టకుండా ఎందుకు రాష్ట్రపతికి అడిగి పంపించి నానబెట్టి యుద్ధం చేస్తున్నారో అది మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక క్లారిటీ కూడా మనం చాలా మంది పొద్దున మాట్లాడుతున్నప్పుడు మనం ఈ బంద్ అయినా లేకపోతే ఈ ఉద్యమం అయినా ఈ పోరాటం అయినా ఎవరి మీద చేస్తున్నాము? శత్రువు ఎవరు? బీజేపీ లేకపోతే మనపై పదే కేసులు వేస్తున్నటువంటి ఒక కులమా లేకపోతే ఇంకెవరు అనే దాన్ని కూడా మనం స్పష్టంగా తేల్చాలి. మేధావులు మన ప్రొఫెసర్లు ఉన్నారు. మీరు మాకు ఒక డైరెక్షన్ ఇవ్వండి. మేము ఎవరి మీద పోరాటం చేయబోతున్నాం? నిజంగా కూడా ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి, చాలా క్లారిటీతో వచ్చింది. ఒక బీసీ ఉద్యమం మాత్రమే ఎవరి మీద పోరాటం చేయాలి, ఎవరికి వ్యతిరేకంగా కొట్లాడాలి, అసలు మేము ఏం చేయాలనే దాంట్లో ఒక సందిగ్ధంలో మనం కొట్లాడుతూ ఉన్నాం. ఇప్పటికి దాన్ని క్లారిటీ చేయాల్సిన బాధ్యత ప్రొఫెసర్లుగా మన ఉస్మానియా మేధావులు వాళ్ళ మీద ఉన్నది. మేము మీ వెంట నడుస్తాం. ఈ ఆర్ట్స్ కాలేజ్ కాడ త్వరలో మనం టెంటేసి మనం యుద్ధం ప్రకటిస్తేనే ఈ రాష్ట్రంలో ఒక మినీ సమాజంగా ఉన్నటువంటి తెలంగాణ సమాజంగా ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా స్వతంత్ర పోరాటం ఇక్కడి నుంచే పుట్టింది. తెలంగాణ రజాకారుల వ్యతిరేక పోరాటం ఇక్కడి నుంచే పుట్టింది. అంతేకాకుండా తొలిదశ ఉద్యమం ఇక్కడి నుంచే పుట్టింది. తెలంగాణ మలిదశ ఉద్యమం ఇక్కడి నుంచే పుట్టింది. బీసీల ఆత్మ గౌరవ ఉద్యమం కూడా ఈ వేదిక నుంచి పుట్టబోతా ఉంది. ఇది మన అందరం సమాయత్తం కావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ